హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడు ఎదురు చూసినటువంటి డాకు మహారాజ్ చిత్రానికి సంబంధించినటువంటి ట్రైలర్ వచ్చేసింది. దడ పుట్టిస్తున్నది, ప్రపంచం సృష్టిస్తున్నది. ఇక ట్రైలర్ గురించి కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. డాకు మహారాజ్ గురించి ఓ చిన్నారి వివరిస్తుండగా ట్రైలర్ ప్రారంభమవుతుంది. చెడ్డవాళ్లకు ఆయనకు డాకు అంటారని, మాకు మహారాజ్ అని ఆ చిన్నారి వాయిస్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది. అడవిలో అమాయక జనాలపై దాడులు చేస్తూ కష్టాలు పెట్టే స్మగ్లర్లను బాలకృష్ణ మట్టు పెట్టే షాట్లు అద్భుతంగా మనకు కనిపించాయి. అడవిలో ప్రజలను రక్షించే పాత్రలో డాకు మహారాజు పూర్తిగా నిమగ్నమైపోయినట్లు స్పష్టంగా ఈ ట్రైలర్ లో మనకు కనిపిస్తుంది. అంతేకాదు, నానాజీ పేరుతో ఓ పాపకు బాలకృష్ణ పరిచయం అవుతాడు. ఆ తర్వాత డాకు గెటప్ లో కనిపిస్తాడు. విలన్ బాబీ డియోల్ ఎంట్రీ కూడా అదిరిపోయిందని చెప్పాలి. ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడమ్మా అంటూ ఓ చిన్నారి డైలాగు చెప్పడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొత్తంగా డాకు మహారాజ్ చిత్రంలో బాలకృష్ణ 2 రోల్స్ చేస్తున్నట్లు అర్థమవుతున్నది. 3 గెటప్స్ ట్రైలర్ లో ఉన్నాయి. స్టైలిష్ యాక్షన్ తో బాలయ్య ఎదురుకొట్టేశాడు. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కూడా ఈ ట్రైలర్ లో మనకు కనిపించడం జరిగింది. అదిరిపోయే యాక్షన్ విజువల్స్ కొత్తగా ఈ చిత్రంలో కనిపించాయి. అంతేకాదు, నందమూరి బాలకృష్ణ కొత్తగా కూడా కనిపిస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ యొక్క యాక్షన్ విషయమంతా కూడా ఈ చిత్రంలో చూపించినట్లు స్పష్టంగా మనకు తెలుస్తున్నది. డైరెక్టర్ బాబీ టేకింగ్ అదిరిపోయిందని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ అదరగొట్టేశారు. మొత్తంగా డాకు మహారాజ్ ట్రైలర్ మాత్రం ఫుల్ జోష్ గా ఉంది. ఈ ట్రైలర్ చూస్తేనే ఈ చిత్రం యొక్క అంచనాలు పెరిగిపోతున్నాయి. రేపు 12వ తేదీ రిలీజ్ కాబోయేటువంటి డాకు మహారాజ్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను కనక వర్షాన్ని కురిపిస్తుందని మా మహానంది టీవీ చెప్పేస్తున్నది.